ఇప్పుడు ఎందుకు వచ్చావంటే, అన్న ప్లీజ్ దయచేసి మా ఇంటికి రా అన్న, దయచేసి మా ఇంటికి రా అన్న, దయచేసి మా ఇంటికి రా అన్న అని ఏడుస్తూ ఉన్నాడు. ఈ సేవకుడు అన్నాడట, రే ఇప్పటికీ టైం 6:30 అయిపోయింది, నేను ఇక్కడి నుంచి దగ్గర 50 కిలోమీటర్ల ప్రయాణం చేసి మీటింగ్కి వెళ్ళాలి, ఇప్పుడు రాలేదురా, తీరుకుంటే మళ్ళీ రేపు వస్తానని చెప్పు అని. అయినా పొద్దునైతే నమ్మొద్దాంది కదా అంటే వాడంత దూరాన్ని నిలబడి ఏడుస్తూ ఉన్నాడట. ఈ సేవకుడు లోపల నుంచి బయటకు వస్తూ చూసి పిలిచాడే, ఏంటి వెళ్ళలేదా? వెళ్ళమంటే అంటే పూర్ణ మీద పడి ఏడ్చాడు. ఏం జరిగిందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో నువ్వు పొద్దున ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మా 2 అక్కలు ఉన్నారు కదా చూసారా అన్నట. చూశాను బాబు, బాగానే ఉన్నారు, మంచోళ్ళు. ఏమైంది? మా అక్క 2వ అక్క, మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా అక్క కాలేజీకి బయలుదేరింది, మా అమ్మ కూలి పనికి వెళ్ళిపోయింది, నేనేమో ఆఫీస్ డ్యూటీ పని వెళ్ళిపోయా, మా పెద్దక్క కూడా కాలేజీకి వెళ్ళిపోయింది. తిరిగి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో భోజనానికని వచ్చిన మా అక్క అన్నం తిని పోకుండా కాగితం మీద ఒక మాట రాసి అక్కడ పెట్టి వేసుకొని చచ్చిపోయింది. అంటే సేవకుడు గుండె బరువెక్కిపోయి చేతులు వణుకుతా అన్నాడు, రే ఏం మాట్లాడుతున్నావురా? పొద్దున నేను చూశాను మీ అక్కని చచ్చిపోవడం ఏంటంటే, అయ్యా నిజంగా మా అక్క చచ్చిపోయింది, ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయింది, మేము ఇంట్లో ఎవరు లేదు. చచ్చిపోయే ముందు రాసిన మాట ఏంటో తెలుసా? నా చావుకు కారణం మా అమ్మాయిని రాసి చచ్చిపోయింది. ఇప్పుడు పోలీసులు వచ్చి మా అమ్మని లాక్కపోతున్నారు. ఇప్పుడు అంటున్నారే, పెళ్ళి పాస్టర్ గారిని పిలిచారా, ఆ పాస్టర్ గారిని పిలుచుకొస్తే నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటపడతా, పోరా బాబా నన్ను బతిరాడే పంపించిందయ్యా, నువ్వు రాకపోతే మా అమ్మ జీవితకాలం జైల్లో కూర్చుని చిప్పకూడదంటారయ్యా, రాయి అంటే ఈ సేవకుడు అన్నాడట, రే నేను కనుక వచ్చాననుకో మీ అమ్మ నన్ను పెట్టుకుని ఏడుస్తుంది, అయ్యా నేను ఎంత భక్తురాల్లో, ఎంత ప్రార్థన పడాలో, ఎంత నీతి మంత్రాల్లో అన్ని కొడుకులకు వచ్చా కదా, ఈ పోలీసు వాళ్ళు చెప్పాయ్యా అంటారు. ఆ పోలీసు వాళ్ళకి నేను కనుక చెప్తే నాకు కాదు నువ్వు చెప్పాల్సింది పెద్దానికి చెబుతూ అని చెప్పి నన్ను కూడా నమ్మతోటి వాళ్ళకి ఇస్తారు. నేను పోలీస్ స్టేషన్లో పోతే నా సేవ అంతా ఆగమవుతుంది. పొమ్మను అక్కడ తాళం వేసుకునే పని ఉండదు, అక్కడ ఊరికే కుంపట్లు పెట్టే పని ఉండదు, చక్కగా జైల్లో కూర్చొని మంచిగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభు దేవుని దాసుడు ప్రేరేపించబడి ఇంటికి వచ్చి పెట్టిలో వచ్చి నిరాకరించింది. చివరికి తన కుమార్తె సాగుకు కారణం. ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యానికి లోపడకుండా దాటి వేసుకొని ఎన్నో పతన పరిస్థితులు సతమతమవుతున్నప్పటికీ మార్పు లేని వాడవుగా నేనేదో పెట్టి చేస్తున్నాను, ఏదో నాకు కలిసి రాలేదని దేవుని మీద నా పోయి మోపుతున్నాను. నీ నా యొక్క లోపాన్ని బట్టి, నీ నా యొక్క అనుభూతిని బట్టి, నీ నా కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత పరిస్థితులు మార్పు చెందట్లేదని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియుడా, దేవుని మాటను విధానం చూపించు. దేవుని దాసులను నమ్మకం మాకు దేవుని వాక్యాన్ని ఇది ఎప్పుడు చెప్పేదిలే, మాకు అవసరం లేదు అనుకుంటే ఒక దినాన తలుపులు మోయబడితే దేవుని వాక్యంలో విడిచిపెట్టబడతావు. ఆ స్థితి రాకముందే ఇళ్ళలో నీవునే స్థిరముగా దుగా ధరలో
నీతో రాదు, ఏది నీతో ఉండదు, ఏది నీకు స్థిరమే కాదు. కాబట్టి బ్రతుకును సరి చేసుకో, పాత వస్తువును విడిచిపెట్టు, యేసును కలుసుకో, యేసుతో ప్రజలను సాగించు, నిత్య రాజ్యం పొందుకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2వ వచనం తీయద్దు జ్ఞాపకం చేస్తూ వచ్చిన దేవుడు దేనికి అంటే పేతురు రాసిన మొదటి పత్రికలో అంటాడు, ఆశీర్వాదములకు వారసులవుటకు మీరేం చేయబడ్డారు, పిలువబడ్డారు. దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఏంటిదంటే నీ అంతటనేవి నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేది కాదు, కానీ నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు యొక్క సంకల్పం. ప్రభువుని ఎరగినటువంటి అబ్రాహాం యొక్క జీవితాన్ని కూడా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, సాక్షిగా ఉండాలని కష్టకాలంలో ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన విధేయత చూపిస్తూ వచ్చినాడు. అందుకే 22:18 నువ్వు నా మాట వినిన దాన్ని బట్టి అని. ఎంతో కాలం నుంచి వింటున్నావు, కానీ ఒకవేళ విధేయత చూపించలేకపోతున్నావేమో, ఆ రీతిగా జీవించలేకపోతున్నావేమో, ఆ కలవలో నీ కొరకు రక్తం కాచినటువంటి దేవుడు మరొక తరుణం ఇస్తూ వచ్చాడు. సమయం పోతే మరలి తిరిగి ఏం చేయదు కాదు. కాబట్టి ఎంతో కాలం ప్రభు సమయాన్ని హెచ్చించినట్టు జ్ఞాపకించుకో. చిన్న వయసులో ఉన్నా, యవన కాలంలో ఉన్నా, మధ్య వయసులో ఉన్నా, నువ్వు లేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. లేచినటువంటి అబ్రహాము, లేచిన లాజరు, లేపబడిన చిన్నది, ఆ రీతిగా లేపబడి దేవుని మందిరంలోకి వెళ్ళిన ఆ యొక్క శృంగారం అనే దేవాలయం వద్ద కూర్చున్నటువంటి ఆ కుంటి భిక్షకుడు దేవుని యొక్క నామంలో లేపబడట ద్వారా అతని ద్వారా దేవునికి మహిమ వచ్చింది. అక్కడ అనేకులు ఆనందిస్తూ వచ్చినారు. ఒకవేళ నిన్ను బట్టి నీ కుటుంబంలో ఆనందం లేదేమో, నీ వీధిలో కూడా ఆనందం లేదేమో, నీ గ్రామంలో కూడా ఒకవేళ నిన్ను బట్టి సంతోషం లేదేమో, ఒకవేళ ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నావేమో. ప్రకటనలో అంటాడు, జీవించున్నావు అన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడివే. ఒకవేళ పేరుకు మాత్రమే క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నావేమో, లేదా తెలుసులే అన్నట్టుగా జీవిస్తున్నావేమో, తెలుసుకుంటానులే అన్నట్టుగా జీవిస్తున్నావేమో, ఇంకా చూద్దాములే అన్నటువంటి స్థితిలో ఒకవేళ జీవిస్తున్నావేమో. ఇదే మీకు ఇలా అనుకూలమైన సమయం. నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పిస్తే నిన్ను బట్టి నీ కుటుంబమే కాదు, నీ వీధిలోనే వారే కాదు, అనేకులు దీవించబడతారు, వెలిగించబడతారు. కనుక దయచేసి ఇప్పుడైనా ఆ కలవరి ప్రేమను, ఆ కలవరిలో నీ కొరకు వేలాడుతున్న ప్రభు వైపు చూడు, గాయపరచబడినటువంటి ఆ దేహం వైపు చూడు, చిందించబడిన ఆ రక్తం వైపు చూడు. ఆ రక్తాన్ని కోరుకు, దేవుడు నేను క్షమిస్తాడు. యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపం నుండి మానవుని ఏం చేస్తుంది, శుద్ధీకరిస్తుందని దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి ఇంకా దేవుని కొరకు చేయవలసిన రీతిలో, జీవించవలసిన రీతిలో జీవించలేకపోతున్నామేమో. సరైన తీర్మానం చేస్తే దేవుడు దీవిస్తాడు. అటు కృప దేవుడి కుటుంబానికి, ఇక్కడ చేరుకున్న వారికి, ఈ శబ్దాంతరం ద్వారా ఆలకించినటువంటి వారికి, లైవ్ ద్వారా వీక్షించినటువంటి వారికి దేవుడు అటు కృప అనుగ్రహించి అనేకులు ఆశీర్వదించినట్లుగా ప్రభు సహాయం చేయగలరు. ప్రార్థన చేస్తాం. మోకరించాలి చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు కూడా. ప్రేమ లేని తండ్రి, పరిశుద్ధుడు, ప్రభువా, నమ్మకమైనటువంటి మా నాయన, మీ యొక్క ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మ సంఘములతో చెబుతున్న మాట చెవి గలవాడు వినుగా, కానీ మీ యొక్క వాగ్దానం ఉంది. వినుట వలన విశ్వాసం కలుగును అని మీ యొక్క లేఖనం ఉంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ వార్త ఉండాలని, ఆ రీతిగా మీ ప్రేమ వార్తను, రక్షణ వార్తను, శుభవార్తను మీ ప్రజలు విన్నారయ్యా. బలహీనుడైనప్పటికీ బిడ్డను మీరు బలపరిచి మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. అబ్రాహాము యొక్క జీవితంలో ఆశీర్వాదం లేకుండా, సత్యం తెలియకుండా, దేవుడు ఎవరు అనేది తెలియకుండా జీవిస్తున్న గడియల్లో, భయంకరమైనటువంటి కష్టంలో ప్రభా అబ్రాహాముతో మీరు మాట్లాడినప్పుడు దాన్ని తను విధేయత చూపించి ఏది విడిచిపెట్టాలో, ఎక్కడికి వెళ్లాలో దాన్ని తను
దాన్ని తెలుసుకొని మీ చిత్తాన్ని అతడు చేయడం ద్వారా తన జీవితం అనేకులకు ఆశీర్వాదకరమైంది. నిన్ను బట్టి అనేక జనములు దీవించబడతారు. నీ నామాన్ని గొప్ప చేస్తాను. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. నేను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ మూలంగా దీవించబడినని మీరు వాగ్దానం చేస్తూ వచ్చినారు. ఆ రీతిగా లోబడినటువంటి అబ్రహాము యొక్క జీవితం దాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది నాయన, ఎంతో దీవెనకరంగా ఉంది. ఆ రీతిగా మా జీవితాలు ఉండాలి అని మీరు కోరుతున్నారు ప్రభా. శపించబడి నెమ్మది లేక, సంతోషం లేక, ఐక్యత లేక, ఆదరణ లేక జీవిస్తున్నటువంటి వారు, గాలి వారి చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అని మీ యొక్క లేఖనం ఉంది ప్రభా. ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అని దాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. దాన్ని నీ ప్రజలు విన్నారు నాయన, సహాయించు. వారందరినీ దీవించు. ఈ కుటుంబం బిడ్డలను, సహోదరుడు సామాన్య సహోదరి, వారికి ఇచ్చిన 3 కుమారులు, వారి కుటుంబాలు, వారందరూ మీరు దీవించమని కోరుతున్నాం. వారే కాదు నాయన, ఇక్కడ చేరుకున్న వారి శబ్దాంతరం ద్వారా విన్నటువంటి వారిని కూడా దీవించండి. మా గ్రామాన్ని మీరు దీవించండి. మా గ్రామాధికారులు కూడా దీవించండి. ప్రజలందరూ దీవించబడి సత్యాన్ని తెలుసుకొని మీ కొరకు బ్రతికే వారిగా ఉండటకు సహాయం. ఎవరి కష్టములో, బాధలో, శ్రమలో, శపించబడిన స్థితిలో నెమ్మది లేకుండా జీవిస్తున్నారు, అన్ని ఉండి సంతోషం లేకుండా బ్రతుకుతున్నారు, ఈ రోజైనా మీ మాటకు విధేయత చూపించి ఆ యొక్క చెడు సహవాసము, చెడు అలవాట్ల నుండి, పాపం నుండి, త్రాగు నుండి, జోదం నుండి విడిపించబడి ప్రభువా నెమ్మది పొందినట్టుగా మీ ఎదుకు వస్తే నెమ్మది ఉంది, మీ ఎదుకు వస్తే విశ్రాంతి ఉంది, మీ ఎదుకు వస్తే ఆదరణ ఉంది, స్వస్థత ఉంది, క్షమాభివృద్ధి ఉంది అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఆ రీతిగా సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎత్తబడి వాక్యం నీరు కట్టి పరిపు చేయండి ఆయన, మీ దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఖాళీగా వెళ్ళకుండా సహాయం, సరైన తీర్మానం కలిగి మీ కొరకు సాకులు చెప్పేవారుగా కాకుండా మీ కార్యాభివృద్ధి ఆసక్తి కలిగి సాగేవారుగా, సిద్ధపడితే అనేకులు సిద్ధపరిచేవారుగా, మీరు అక్కడి కొరకు సిద్ధపరిచేవారు ఉంటాం. సహాయపడు, తోడ్పడమని ప్రార్థిస్తూ విశ్వాసంతో మీకు అప్పగించుకుంటుంది యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి ప్రభా ఈ గృహంను ఆధారం చేసుకుని తండ్రి, ఈ వీధిలో మా గ్రామంలో ప్రభా మరొకసారి మీ యొక్క రాజ్య సువార్తను, మీ ప్రేమను ప్రకటించడానికి కొరకై వారికి ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి మేము మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి వందనములు చెల్లిస్తా ఉంటున్నా దేవా. వారి మమ్మల్ని ప్రేమించి ప్రభా సిద్ధపరిచినటువంటి యొక్క అల్పాహారం టీపాహారం బట్టి వందనములు చెల్లిస్తా ఉంటున్నాం. మీ యొక్క శిరోరక్షణ ద్వారా పవిత్రపరచమని